హాయ్ అండి, అందరికీ నమస్తే. పప్పుచారుకి ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని టమాటా, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలండి. మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ పోసుకోవాలి. అంటే ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది పప్పుచారు. నేను ఒక రకంగా చూపిస్తున్నాను. ఇలా చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. అందరిది ఒకే టేస్ట్ ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. కానీ ఎక్కువ శాతం పప్పుచారు అయితే స్టీల్ దాంట్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే అది చింతపండుకు ఇదైపోతుంది కదా, అల్యూమినియంది. అవి జీలకర్ర, ఆవాలు వేసినాక కరివేపాకు, మిరపకాయలు మాత్రం డైరెక్ట్గా వేయద్దు, సుంచి వేయాలి. పచ్చిమిరపకాయలు అంటే ఇట్లా వేసిన టేస్ట్ వేరే ఉంటుందండి. ఎల్లిపాయలు కూడా మనము దంచి కచ్చపక్క దంచి వేసుకోవాలి. పసుపు, మునక్కాయలు, టమాటాలు నేనైతే ఇలా చేస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ రకంగా చూడండి. కొంచెం ఇట్లా ఇదైపోయినాక, ఫ్రై అయినాక ఉప్పు అందులోనే వేయాలండి. ఉప్పు, కారం వేసేస్తే ఇవి జర మంచిగా కారంలాగా ఉండదు, మంచిగా వేగినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా నేను అలా వేస్తాను. ఉప్పు కూడా చాలా టేస్ట్ అవుతుందండి. ఎన్నో రకాలుగా పప్పుచారు అంటే ఒక్కో తీరుగా పెడతారు కదా. ఇది అయిపోయాక చింతపండు, మరి మెత్తగా అయితే మనము చింతపండు వేసినాక మరి ఇదైపోతాయి అవి. ఇలా చింతపండు మనకు అవసరం ఉన్నంత పోసుకొని, అంటే పులుపు ఎక్కువ చేస్తే పుల్లగా అయిపోతుంది. మామూలుగా పప్పు ఫ్లేవరే రావాలి కదా. చింతపండు కొంచెం వేసి వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి పప్పుచారు. ఇది నేను విజిల్ తీసేస్తున్నాను, లేకపోతే మెత్తగా అయిపోతాయి అవి. ఇక ఉల్లిగడ్డలండి, ఇవి మనము పోపుకు అస్సలు వేయద్దు పప్పుచారులా, కూరలు వేసినట్టు. ఇది ఇట్లా సపరేట్గా వేస్తే దీని టేస్టే వేరండి. ఇప్పుడు ఒక్కసారి విజిల్ పెట్టేద్దాము. ఇవన్నీ వేసినాం కదా, ఒక్క విజిల్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. అయిపోయింది ఒక్క విజిల్, నేను తీసేస్తున్నాను గాలి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి అవి మునక్కాయలు అన్నట్టుగా. ఇవన్నీ ఎక్కువ టమాటాలు కూడా పెద్ద కట్ చేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా కాకుండా. ఇదిగో టమాటాలు పప్పుచారులో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇక ఇలా మనం చేసుకున్నాక పప్పు పోసి కరివేపాకు, కొత్తిమీర ఇవి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి. కరివేపాకు అయితే కట్ చేసి వేయాలి, లేకపోతే తీసి పక్కకు పెట్టేస్తారు. అలా బెల్లం అండి, బెల్లం కంపల్సరీ వేయాలి పప్పుచారులో, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తాగేయాలనిపిస్తుందండి పప్పుచారులో బెల్లం వేస్తే. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. కంపల్సరీ వేయాలి, చింతపండు కదా, అందులో బెల్లం వేయాలండి, చారు కదా. ఇది చూడండి ఎంత బాగా, మరీ ఎక్కువ మెత్తగా ఉండకుండా కొంచెం మనం పప్పు ఫ్లేవర్ మంచిగా రావడానికి అనేసి ఒక్క 5 నిమిషాలు పెట్టామనుకోండి, చాలా బాగా అవుతుందండి. ఇదిగోండి అయిపోయింది, చాలా టేస్ట్ ఉంటుంది. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా తిప్పేసి ఎప్పుడైనా స్టవ్కి మనం వండింది టేస్ట్ చూడాలంటే తిప్పేయాలండి, స్టవ్ మీద వేయాలి. మాకైతే మా అమ్మ వాళ్ళు అట్లా చేసేది కాబట్టి మాకు తెలుసు, అందుకోసం అలా చాలా ఉప్పు గిట్లా తక్కువ వేసుకోవాలి ఫస్ట్, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ పచ్చిమిరపకాయలు కూడా అసలు కారం ఉండవు, పులుపు ఇవైపోతాయి కదా, చాలా టేస్ట్ ఉంటాయి. టమాటాలు కూడా అలా ఉండాలి. చూడండి ఇలా అయిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది అలా చేసుకుంటే. ఇక ఇవి సమ్మర్ కదండి, దోసకాయ కూర ఇలా మొత్తం పోపు వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక ఒక్క విజిల్ పెడితే అనుకోండి ఈజీగా అయిపోతుంది కూర.
ఎక్కువ సల్వ ఉంటుంది సమ్మర్లో. దోసకాయ కూర, సొరకాయలు చాలా వాడాలండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంతమందికి పోతుందండి లైక్ చేశారనుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. దోసకాయ కూర చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయిపోయింది. ఖాళీ విజిల్ పెట్టి తీసేస్తే అయిపోతుంది.